నెల జూన్ 26 తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి గోల్కొండ జమదాం మాంకాళి బోనాలు మరి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 9 పూజలతో ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతున్నది. మరి మన గోల్కొండ పోర్ట్లో మరి మొట్టమొదటి పూజకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, చైర్మన్లు వీళ్ళందరూ కూడా వచ్చి చాలా పెద్ద గ్రాండ్గా మరి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా తీసుకొని వచ్చి ఎండోమెంట్ మినిస్టర్ వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చాలా మంత్ర విచారణతో కూడా కమిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అది చాలా గొప్ప పరిమాణం. ఎందుకంటే గోల్కొండ జమదాం మాంకాళి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు అనేది నేను స్వయంగా చైర్మన్ 2008లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే, ఆవిడ ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉండే. ఆ టైం నుంచి మేము పట్టుదలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకురావాలని చెప్పి మేము తీసుకొచ్చినాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి గోల్కొండ లంగరూరు నుంచి చోటవారు, బడబజార్, మోల్లాగంజ్, మరి గోల్కొండ ఫోర్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా మరి పీస్ కమిటీ, మైత్రి కమిటీ వీళ్ళందరూ కూడా మంచిగా సహకరించినారు. మరి ఇది గంగా జమునికి తైదీప్ అంటారు. దీనికి హిందూ ముస్లిం సోదరులు మత సామరస్యం కాపాడుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో పెద్దగా మరి సహకరించినందుకు మా ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా, పీస్ కమిటీ, మైత్రి కమిటీ సోదరులకు కూడా పేరు పేరున చాలా చాలా ధన్యవాదములు. మరి ఇంకోటి ఏంటంటే మరి ముఖ్యంగా మా చెంటిబాబు చైర్మన్, మరి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా వాళ్ళు కూడా తమ పనులు పక్కన పెట్టి, వాళ్ళు కొల్లులు అవన్నీ పక్కన పెట్టి కూడా ఈ యొక్క అమ్మవారి గురించి ఈ నెల రోజులు మంచి దిగ్విజయంగా విజయవంతంగా చేసుకున్నందుకు వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ యొక్క ఫెస్టివల్కు మరి ముఖ్యంగా హైదరాబాద్, సింగర్ జంట నగరాలే కాకుండా మరి ముఖ్యంగా యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఉంది, యావత్ భారతదేశం ఉంది, వివిధ దేశాల నుంచి కూడా ఈ యొక్క బోనాల పండుగను ప్రత్యేకించి తిలకించడానికి మరి ఎంతోమంది కూడా ఇక్కడ వచ్చినారు. ఎందుకంటే ఈ యొక్క బోనాల పండుగ అంటే మీకు ప్రత్యేకంగా తెలిసింది ఏంటంటే మరి బోనం ఆషాఢ మాసంలోనే మొట్టమొదటి పూజ ప్రారంభమవుతుంది కనుక ఆ పాతకాలం పురాణ చరిత్ర కాలంలో వర్షాలు పడక, పంటలు వండక అందరూ ఆర్థికంగా బలహీనంగా అయిపోయి ఆస్తి నష్టం, జన నష్టం కూడా సంభవించేది. అప్పుడు గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన వెంటనే, వాళ్ళు మొక్కు తీర్చిన వెంటనే మరి యొక్క వర్షాలు పడడము, మరి ఆస్తి నష్టం జరగకుండా, జన నష్టం జరగకుండా మరి అమ్మవారు కూడా వాళ్ళ మొక్కులు సమర్పించిన వెంటనే మరి అమ్మవారు కూడా మంచిగా సహకరించింది. అప్పటి నుంచి అదే సెంటిమెంట్తో ఆనాటి నుంచి నేటి వరకు కూడా అదే సెంటిమెంట్తో ఈ యొక్క అమ్మవారికి బోనం సమర్పిస్తూ వస్తున్నారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క బోనం అంటే మరి పోతురాజు పోతన్న వేషము, బ్యాండ్ మేళాలు, డప్పులు, వాయిద్యాలు మరి ఇవన్నిటితో కూడుకున్నటువంటి ఫెస్టివల్ పండుగ. అందుకోసమే ఈ యొక్క పండుగ నేటి వరకు కూడా మరి ఎంతో గొప్పగా గ్రాండ్గా మరి మన జంటనగర్ సోదరులు, సహోదరులు, మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఐకమత్యంతో కలిసి ఈ యొక్క పండుగను గొప్పగా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. నవా పూజ 9 ఇది లాస్ట్. ఇది జనవరి 27 తారీఖు అని చెప్పినాక జూన్ 26 నుంచి ప్రారంభమై ఈరోజు కంక్లూడింగ్ పూజ, 9వ పూజ కంక్లూడింగ్ పూజ ఇవాళ, 9వ పూజ లాగిరి పూజ, లాస్ట్ పూజ ఇవాళ. ये मैं जगदम्बा महाकाली टेम्पल का एक्स चेयरमैन हूँ। गोलकोंडा फोर्ट में जो बोनाल फेस्टिवल 1 महीने का फेस्टिवल हो रहा है आषाढ़ मास में, ये बहुत ही गंभीर तरीके से मनाया जाता है। यहाँ पर हिंदू मुस्लिम सब अपना अपना सहयोग देते हुए, बाद लोग अगर मंदिर के पास नहीं भी आ सके वो अपना सहयोग देकर पुजारी से अपना उनका जो मन्नत है वो पूरा कर लेते हैं। ये अब से नहीं, ये किलेदार साहब के ज़माने से चलते आ रहा है। वो ज़माने में किलेदार साहब जो है ना, इस मूर्ति का पहली पूजा को जितना भी एक्सपेंसेस होता, जितना खर्चा होता है वो देकर वो अपना धर्म पूरा करते थे। वो ज़माने से आज भी चल रहा है। आज भी कुछ लोग पुराने हैं, आज बराबर माता के लिए आज जो भी सहयोग है बराबर देते हैं। आज जब यहाँ पर पटेल पटवारी और पुराने जो से कमेटी, उसके बाद में एंडोमेंट डिपार्टमेंट को ये टेम्पल को हैंड ओवर किया गया। उसके बाद एंडोमेंट डिपार्टमेंट जब से अब तक ये फ़र्ज बराबर निभा रहे लोग। हम और एक हमारे से एक रिक्वेस्ट है, जब से तेलंगाना आया, तेलंगाना फेस्टिवल डिक्लेयर होने के बाद यहाँ पर सुविधाएं बहुत कम हो गई। सुविधा मतलब यहाँ
जैसा पब्लिक इतनी आ रही है, आप लोग देख रहे हैं, कम से कम उनको जाने आने के लिए सहूलत नहीं है। जैसा बंजारे दरवाज़ा रामदेवगुड़े के पास से ट्रैफिक को रोक देते, पैदल आना पड़ता है 4 किलोमीटर तक। कम से कम गवर्नमेंट जो है ना, आरटीसी बसेस हो, प्राइवेट बसेस हो लगाकर पब्लिक को 4 किलोमीटर अगर अंदर आने के लिए अगर कुछ सुविधा करिए तो बहुत अच्छा रहता। उसके बाद एक इन गेट एक ही है, आउट गेट एक आगे है हॉस्पिटल के बाजू से, अगर उसको भी ओपन कर कर पब्लिक को वन वे अगर करेंगे तो बहुत अच्छा रहेगा। तीसरा है, और कई लोग चल नहीं सकते, हैंडीक्राफ्ट बेचारे नहीं, वैसे लोगों के लिए अगर रोपवे का भी अगर इंतज़ाम हुआ, हम ऑलरेडी एक एप्लीकेशन दे चुके हैं। इस मंदिर की एक डेवलपमेंट कमेटी है, वो ज़माने से आज चलते आ रही है। मैं उसका जनरल सेक्रेटरी हूँ, सत्यम रेड्डी साहब उसके प्रेसिडेंट है, हमारे साथी एक 25 आदमी है हम लोग। हम उसका एक एप्लीकेशन दे चुके हैं। डेवलपमेंट के लिए हम कितना भी हम बराबर हमारा सहयोग रहता, और फंड उससे आज 10 गुना 100 गुना भी बढ़ गया, मगर सहूलतें ज़रा कम हो गई। सब हर साल की तरह के लिए यहाँ पे साहब कोई गिनती तो नहीं है, मैं मोटी बात बोल रहा हूँ। आप कम से कम हर पूजा को आप लोग मीडिया के तरफ से आप लोग हमसे ज़्यादा जानकारी रखते हैं, लाखों लोग आते, कोई हिसाब किताब नहीं है। क्योंकि ये 9 पूजाओं में 9 दिन जो है टिकट काउंटर नहीं रहता। अगर टिकट काउंटर रहता तो आपको बराबर उसका रेफरेंस मिल जाता था। इतनी बात हमारा एक ही गवर्नमेंट से रिक्वेस्ट है, इतना उस ज़माने में इंडिपेंडेंट चार्ज था हमारे ट्रस्ट को, अभी एग्जीक्यूटिव ऑफिसर अपॉइंट है। अपॉइंट होने के बाद में भी आज 10 साल से हम देख रहे हैं, टीआरएस गवर्नमेंट थी, आज अभी कांग्रेस गवर्नमेंट आई, सहूलतें नहीं है ऊपर। एक कम से कम देखो 10 से 11 लाख रुपए गवर्नमेंट दे रही, 10-15 लाख रुपए कलेक्शन आ रहा, वो क्या हो रहा वो ऊपर वाले को जानते हैं, हम तो उसके बारे में जानकारी नहीं है। कम से कम मंदिर को कुछ अच्छा करने का वहाँ सहूलत इतनी कितनी आप लोग खुद जाके देख सकते हैं। वहाँ एक 100 आदमी ठहरने की जगह नहीं है। कम से कम अंदर जो काम हो रहा वो काम तो भी थोड़ा कर पब्लिक की सहूलत देना, बल्कि हमारा एक मंशा है। यहाँ पर हम सब मिलजुल के रहते, आप किले में देखते हैं, लंगर हाउस, गोलकोंडा किला, यहाँ जितने हैदराबाद है सब मिलजुल कर इस फेस्टिवल को मनाते, सब लोग ताउन करते हमारे को 1 महीने के लिए। और उसके बाद ये जब 1 महीने तक आर्कोलॉजिकल डिपार्टमेंट यहाँ पर एंट्री रहता है भक्तों के लिए, उसके बाद अगर कोई बाद में पूजा करने आते तो उसको सिर्फ इंडिविजुअल छोड़ते, मगर अंदर कोई उनके लिए इंतजामात नहीं है और उनको अलाउ नहीं कर रहे। ये बहुत बुरी बात है। क्योंकि आज से 400 साल पहले से कभी कोई रुकावट नहीं थी, जब से एक 4-5 साल से ये सिस्टम लगा दिया गया है। इसके लिए भी हम एप्लीकेशन देंगे, हम बराबर मांग करेंगे। इस चैनल के ज़रिए हम भी आपसे एक रिक्वेस्ट है, ये हमारी आवाज़ जो है ना पब्लिक में अगर राय गवर्नमेंट तक पहुंचाए तो हमारी आपसे एक रिक्वेस्ट है हमारा। सर हमारा एक सवाल, पब्लिक फैसिलिटीज़ में तो जितना है, अभी तेलंगाना जब फेस्टिवल अनाउंस होने के बाद पब्लिक हैदराबाद नहीं तेलंगाना छोड़कर सारे हिंदुस्तान से यहाँ पर पब्लिक आ रही है, मगर सहूलतें हम नहीं दे सक रहे यहाँ पर। इसलिए गवर्नमेंट अमाउंट दे रही बराबर, उसका सही इस्तेमाल नहीं हो रहा यहाँ पर। सही इस्तेमाल क्या है, पूरा गवर्नमेंट के हाथ में हो गया। अभी एग्जीक्यूटिव ऑफिसर है और क्लर्क के अकाउंट में जॉइंट अकाउंट, यहाँ चेयरमैन को जब बनाते, चेयरमैन के कोई जिम्मेदारी नहीं है, चेयरमैन को कोई पावर नहीं है यहाँ पर पैसे खर्च करने का। अब वो जो उनके ऊपर ही चलता, उन्हीं को पावर है। जब चेयरमैन को आप जब बनाए, चेयरमैन को आप डिक्लेयर करने के बाद एक पब्लिक सेवा करने वाला है, उसको पावर नहीं दिया तो उन्हें क्या करेंगे बताइए आप। जैसा कि आप बताएं कि आपसे आज से नहीं है, पटेल पटवारियों के ज़माने में मेरे पास रिकॉर्ड है, मैं आपको सेट दूंगा उसका। उस ज़माने में देवा पटेल बोल के शेखपेट में रहने वाले थे, किशन सिंह साहब, रामध्यान सिंह साहब, आकुला रंगैया साहब और सुरदू सिंह, ये बड़े लोग उस ज़माने में ये मंदिर के देखभाल करते थे। उसके बाद में बी कृष्णया साहब जो है ना, इस मंदिर को ले आकर एंडोमेंट में उसको रजिस्ट्रेशन करवाए। उसके बाद एंडोमेंट यहाँ पर उनकी देखभाली में काम चल रहा। उसी के बाद में शेखपेट सत्यनारायण साहब बाद में प्रेसिडेंट थे डेवलपमेंट कमेटी के, उसके बाद में राघवम्मा बने, उसके बाद में जंगया साहब बने, उसके बाद पेंटीजात बने, आज उसके बाद हम लोग कर रहे। क्योंकि वो लोग गुजर जाने के बाद हम लोग कर रहे। हम जितना भी हम किसी को हम कोई फंड हमसे कोई फंड वगैरह हम नहीं लेते किसी से, हम हमारी खर्चे के हिसाब से हमारे सब कंट्रीब्यूट कर लेके हम लोग इस डेवलपमेंट काम में रहते। अच्छा बुरा कभी भी कुछ भी हो, पहले हम लोग यहाँ पर हाजिर हो जाते हैं।